కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ హిందూ దేశంగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సిపిఎం 13వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తుందన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. దేశ సంపదను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. అంబేద్కర్ను పొగుడుతూనే మరోవైపు రాజ్యాంగాన్ని తొక్కుపెడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ద్వంద్వ విధానాలు అవలంబిస్తుందని మండిపడ్డారు. ఆదిలాబాద్లో సీసీఐని తెరిపించాలని, ఆదిలాబాద్ ఆర్మే రైల్వే లైన్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మీడియా బాపురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, కార్యవర్గ సభ్యులు లంక రాఘవులు, అన్నమల కిరణ్, పూసం సచిన్, నాయకులు ఆసన్న, మంజుల, జమున, భీమరావు, సోమేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా అనారోగ్యంగా రైతాంగ పోరాట యోధురాలు కావలిస్తున్నాం. అట్లాగే ఈ మధ్య అట్లాగే మిగతా వాళ్ళు కూడా చనిపోవడం అనేది అనారోగ్యాలతో. తర్వాత 4వ ఫెడరలిజం. మన దేశం అనేక రాష్ట్రాలతో, అనేక భాషలతో, అనేక మతాలతో, అనేక కులాలతో ఉండి ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి కులాన్ని వాళ్ళు, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు ఒకరికి ఒకరు గౌరవిస్తూ అందరం అన్నదమ్ముల్లాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కానీ అది ఫెడరల్ విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు. తనకు సంబంధించిన వాళ్ళ పరిపాలన ఉన్న రాష్ట్రాలు ఒక తీరుగా చూస్తున్నది, ఇతరులు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఇంకొక రకంగా చూస్తూ ఫెడరలిజానికి తూట్లు పొడిచినటువంటి పరిస్థితి అవపడుతున్నాయి. అందుకని ఇప్పటికే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాన్ని బీజేపీ ధ్వంసం చేసింది. పైగా 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఒక దిక్కు అంబేద్కర్ గారిని పొగుడుతూ ఉంటారు, రెండవ దిక్కు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తొక్కుతూ ఉంటారు. ఇది ద్వంద్వ స్వభావం కలిగినటువంటి బీజేపీ. ఈ బీజేపీ విధానాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రమాదానికి ఎదురుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సిపిఎం పార్టీ